కొంతమంది బాప్తిజం తీసుకుంటే నేను ఫస్ట్ సరిగ్గా బ్రతికిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకుంటా. దట్ ఇస్ అపవాది నీకు ఇచ్చే సూపర్ ఐడియా అది. నీ అంతటా నువ్వు ఎప్పుడు సరిగ్గా బ్రతకలేవు. ఎవడ సరిగ్గా బ్రతకడా చెప్పు? ఎవడన్నా సరిగ్గా ఉన్నాడా? అందరూ ఆయన కృప ముందు తక్కువైన వాళ్ళమే. యూ కాన్ బీ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్. నిన్ను పర్ఫెక్షన్గా నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతావు. నీకు జయాన్ని ఇచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా నీ ఎత్తు ఎట్లా జయం సంపాదించుకుంటావు? నీ బలహీనతలో నీ పక్షంలో నీకు విజ్ఞాపన చేసేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే నువ్వు ఎట్లా బలహీనతలో విడుదల వస్తుంది? కానీ ఒకటే, యేసు నీ కొరకు చేసిన కార్యంని నీవు ఎరిగి, గుర్తెరిగి, అంగీకరించి, విశ్వాసం ఉంచి, నా స్థితి కొరకు నన్ను రక్షిస్తానికి, నన్ను విమోచిస్తానికి యేసు ప్రభు మరణించాడు. ఆయన రక్తంలో నాకు శుద్ధీకరణ ఉంది, విలువ ఉంది. నా అపరాధం నిమిత్తమే, దోషం నిమిత్తమే ఆయన నలుకొట్టబడ్డాడు, వెర్రకొట్టబడ్డాడు. నా శిక్షంతో ఆయన భరించాడు. నా సమాధాన శిక్షంతో ఆయన మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయన స్వస్థత ఉంది. నా శరీరానికి, నా మనసుకి, నా జీవితానికి స్వస్థత ఉంది. నేను యేసునందు ఉంటే నూతన సృష్టిని నువ్వు నమ్మి, ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని నమ్మి బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం అంట. అదే గతంలో చెప్పాను, ప్రతి ఒక్కరు 2 వరములు పొందుకోండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఎలాగైచాడు? ఓ బహుమానంగా ఇచ్చాడు, గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్ ఏంటి? ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ద గిఫ్ట్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మను పొందుతారంటే, పరిశుద్ధాత్మ ఆ సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మ లేకుండా వరములు ఏం చేసుకుంటా?